Praise the Lord. Praise the Lord. God is good all the time. God is good. No matter what we are going through, God is good. I want you to know why we should meditate the word of God. అసలు ఎందుకు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయాలి? ఎప్పుడైనా డౌట్ వచ్చిందండి? వై వీ షుడ్ మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్? ఎందుకు దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి? ఎందుకు ధ్యానం చేయాలంటే దేవుని వాక్యాన్ని తీసుకొని ఫస్ట్ థింగ్ టు నో గాడ్స్ హార్ట్, దేవుని యొక్క హృదయాన్ని మనకు అర్థం చేసుకోవడానికి. అండ్ నెంబర్ 2 ఈస్ టేకింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, యూ పెయింట్ యువర్ పిక్చర్స్ ఇన్ యువర్ హార్ట్. దేవుని వాక్యానుసారంగా మన హృదయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటే, యాజ్ యూ మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, హోలీ స్పిరిట్ గాడ్ పెయింట్స్ పిక్చర్స్ ఇన్ యువర్ హార్ట్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఒక ప్రత్యక్షత దయచేస్తారు. వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటే ఈ పెయింట్స్ ద పిక్చర్స్ ఇన్ యువర్ హార్ట్. మీ హృదయంలో ఆ పిక్చర్స్ ఆయన పెయింట్ చేస్తాడు. అప్పుడు దాని వలన హోప్ క్రియేట్ అవుతుంది. ఆ హోప్ క్రియేట్ అయినప్పుడు మీ విశ్వాసము ఈజీగా పనిచేస్తుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? హోప్ క్రియేట్ అవుతది. ఆ హోప్ క్రియేట్ అయినప్పుడు మీకు విశ్వాసానికి ఈజీ. నో, ఫెయిత్ ఈస్ ద సబ్స్టెన్స్ ఆఫ్ థింగ్స్ హోప్డ్ ఫర్. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము అనుంది హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. నిరీక్షణే లేనప్పుడు విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది? ఇఫ్ యూ డోంట్ హ్యావ్ హోప్, యూ డోంట్ హ్యావ్ ఫెయిత్. హోప్ అనేది లేకపోతే ఫెయిత్ అనేది ఉండదు. సో, ఒక హోప్ అనేది ఇప్పుడు చాలామందికి, ప్రతి మనిషికి ఒక హోప్ ఉంటది. రక్షణ పొందిన వారికి, రక్షణ పొందని వారికి ప్రతి మనిషికి ఒక హోప్ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్, అనారోగ్యంగా ఉన్నారు. ఒక వ్యక్తికి క్యాన్సర్ ఉంది. క్యాన్సర్ అనగానే తన మైండ్‌లో చూసే పిక్చర్ ఏంటి? నేను చనిపోతాను. లేకపోతే నాకు ఈ కీమో వల్ల డాక్టర్స్ జెప్తారు. డాక్టర్స్ ఎట్లాంటి పిక్చర్స్ పెయింట్ జేస్తారు? క్యాన్సర్ వచ్చిన వ్యక్తి క్యాన్సర్ డయాగ్నోస్ అయిన తర్వాత ఎట్లాంటి పిక్చర్స్ పెయింట్ జేస్తారు? వాళ్ళ వ్యక్తికి చెప్తారు. ఏమని? కీమో ఇచ్చిన తర్వాత నీకు ఈ సింప్టమ్స్ వస్తాయి. నీ జుట్టంతా ఊడిపోతది. నీకు చాలా అనారోగ్యం వస్తది. హై టెంపరేచర్ వస్తది. లేకపోతే నీ బాడీ బాగా నీరసంగా అయిపోతది. సో, దానివల్ల డాక్టర్స్ చెప్పిన మాట వలన ఆ వ్యక్తి హృదయంలో ఏమవుతది? ఒక నెగెటివ్ పిక్చర్ పెయింట్ అయిపోతది. సో, మన మైండ్ చాలా పవర్‌ఫుల్. నేనెప్పుడు చెప్తాను. సో, ఆ నెగెటివ్ పిక్చర్ పెయింట్ అయినప్పుడు, ఆ జ్వరం రాకముందే, అసలు కీమో తీసుకోకముందే వాడికి ఆ సింప్టమ్స్ మొదలవుతాయి. ఈవెన్ బిఫోర్ యూ గోయింగ్ త్రూ కీమో, ఈ సింప్టమ్స్ విల్ డెవలప్. ఓహ్! ఓకే. నాకింక బలహీనం అయిపోతాను. ఇంక నా జుట్టు ఊడిపోతది. హి విల్ స్టార్ట్ క్రయింగ్. యెస్ ఆర్ నో? సో, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద పిక్చర్ దట్ ఈస్ పెయింటెడ్ ఇన్ యువర్ హార్ట్. సో, ఈ లోకానుసారమైన హోప్ ఏంటంటే, ఏమో మేబీ 20% హోప్, నీకు ఛాన్సెస్ ఉండొచ్చు. 50% ఛాన్సెస్ ఉండొచ్చు. ఓకే. ట లేకపోతే ఐ హోప్ ఐ విల్ గెట్ బెటర్. నేను బెటర్ అవుతానని నేను అనుకుంటున్నాను. సో, ఇది నార్మల్ హోప్ అన్నమాట. ఇది దేవుడిని పిక్చర్‌లోకి తీసుకురాకుండా ఉండే హోప్ ఇది. దిస్ ఇస్ ద నార్మల్ హోప్. యాహ్! సో, బట్ దెన్ ద బైబుల్ హోప్ దట్ గాడ్ ఈస్ స్పీకింగ్. బైబుల్ హోప్ ఏంటంటే వాక్యానుసారమైన నిరీక్షణ. సో, ఒక వ్యక్తికి క్యాన్సర్ వచ్చింది. సో, బైబిల్ పిక్చర్ తన హార్ట్‌లో పెయింట్ చేసుకొని ఉండుంటే, ఆయన పొందిన గాయముల ద్వారా నేను స్వస్థపరచబడ్డాను. బై జీసస్ స్ట్రైప్స్ ఐ యామ్ హీల్డ్. నాలో పరిశుద్ధాత్మ దేవుడున్నాడు. నాలో పునరుద్ధాన శక్తి ఉంది. నేను చనిపోను. ఐ విల్ నాట్ డై. ఐ విల్ లివ్. గాడ్ హస్ గివెన్ మీ ఎ లాంగ్ లైఫ్. దేవుడు నాకు దీర్ఘాయువును దయచేశాడు. ఖచ్చితంగా నేను ఈ క్యాన్సర్‌ని జయిస్తాను అనే పిక్చర్ తన హార్ట్‌లో ఉందనుకోండి. సో, తను ఆ పిక్చర్ చూసుకుంటా ఉంటాడు. డాక్టర్స్ ఎన్ని చెప్పినా, ఎవరెన్ని చెప్పినా హి విల్ సీ థట్ పిక్చర్. ఆ పిక్చర్ చూసుకుంటా ఉంటాడు. అప్పుడు ఆ కీమోకెళ్ళినా, లేకపోతే ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా హి విల్ ఓవర్‌కమ్. దాన్ని ఓవర్‌కమ్ చేస్తాడు. హి విల్ నాట్ సీ హిమ్సెల్ఫ్ ఇన్ ద కాఫిన్. ఆ కాఫిన్‌లో ఆ చనిపోయినట్లుగా తనని తాను చూసుకోడు. సో, తన హార్ట్‌లో ఏ పిక్చర్ అయితే పెయింట్ అయిందో అదే జరుగుతది. అర్థమవుతుందండి? ఆర్ యూ ఆల్ విత్ మీ? చాలా సార్లు అందుకే నేను అడుగుతాను, ఏమనుకుంటున్నారు? మీరు అక్క ఇల్లు కొనుక్కోవాలి, ప్రేయర్ చేయరా? అక్క లేకపోతే మేము ఈ ట్రాన్స్‌ఫర్ ఉంది, ప్రేయర్ చేయరా? మీ హృదయంలో సమాధానం ఉందా? డూ యూ హావ్ పీస్? వాట్ కైండ్ ఆఫ్ పిక్చర్ డూ యూ హావ్ ఇన్ యూర్ హార్ట్? నేను వాట్ కైండ్ ఆఫ్ పిక్చర్ అని అడగను గానీ, నీకు సమాధానం ఉందా? అంటే నీకు పిక్చర్‌ని బట్టే కదా నీకు సమాధానం వచ్చేది. అక్క ఎందుకో ఎక్కడో నాకు సమాధానం లేదు అంటే, దెన్ ఐ విల్ టెల్ స్టాప్. డోంట్ గో డోంట్ గో అహెడ్ విత్ థిస్. ముందెళ్ళొద్దు. ముందు దేవుని సన్నిధికి వెళ్ళండి. ప్రార్థన చేయండి. ప్రే అంటిల్ యూ గెట్ పీస్. మీకు సమాధానం వచ్చే వరకు ప్రార్థన చేయండి. దెన్ యూ గో. అయినా సమాధానం లేకపోతే డోంట్ గో అహెడ్. దానికి వెళ్ళొద్దు. ఆర్ యూ ఆల్ విత్ మీ? సో, అనారోగ్యంగా ఉన్నారు. వారికి భయమేస్తుంది. సో, ఆ భయము పోయే వరకు ఎన్ని మెడిసిన్స్ యేసుకున్నా భయానికి మెడిసిన్ లేదు గదండీ! సో, భయం పోయే వరకు ఏం జేయాలి? కంటిన్యూయస్‌గా వాక్యం వింటా ఉండాలి. వినుట వలన విశ్వాసము కలుగును. వినుట వలన విశ్వాసం కలుగును. వాక్యం వినకుండా మనం ఎంత ప్రార్థన జేసినా
ప్రార్థన అయిపోగానే మళ్ళా భయమేస్తది. ప్రార్థన అయిపోగానే మళ్ళా నిరీక్షణ రాదు. అర్థమవుతుందా అండి? ఆర్ యూ ఆల్ విత్ మీ? ఆ బ్యాటిల్‌లతో వెళ్తున్నాళ్ళు. మన మైండ్ అనేది ఒక పెద్ద బ్యాటిల్ ఫీల్డ్. యువర్ మైండ్ ఈస్ యువర్ బ్యాటిల్ ఫీల్డ్. సో, దేర్ ఈస్ డౌట్ అండ్ దేర్ ఈస్ ఆల్సో ఫెయిత్. దేర్ ఈస్ ఫియర్, దేర్ ఈస్ ఆల్సో ఫెయిత్. భయముంటది, విశ్వాసం ఉంటది. కొంచెం సేపు భయము, కొంచెం సేపు విశ్వాసం. కొంచెం సేపు డౌట్స్, కొంచెం సేపు ఫెయిత్. సో, ఇవన్నీ ఇట్లా ఒక బ్యాటిల్ లాగా ఉంటది. సో, మీరేం జేయాలి? ఫెయిత్‌ని ఫీడ్ జేయాలి. యూ షుడ్ గ్రో యువర్ ఫెయిత్. దాన్ని ఫీడ్ జేయాలంటే ఏం జేయాలి? నిరీక్షణ డెవలప్ జేసుకోవాలి. ఆ నిరీక్షణ ఎట్లా వస్తది? దేవుని వాక్యం ద్వారా. త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్ యువర్ హార్ట్ విల్ బికమ్ స్ట్రాంగ్. యువర్ మైండ్ విల్ బికమ్ స్ట్రాంగ్. మీ మైండ్ చాలా స్ట్రాంగ్‌గా అవుతది. పరిశుద్ధాత్మ దేవుడు హి విల్ వర్క్ ఆన్ ద వర్డ్. దేవుని వాక్యం మీదే పని జేస్తాడాయన. వేరే మాటల పైన పని చేయడు. అందుకనే మనం కన్ఫెస్ చేయాలి. ఫెయిత్ కన్ఫెషన్ అంటే ఏంటంటే హోమోలోగియో. హోమోలోగియో మీన్స్ సేమ్. హోమో మీన్స్ సేమ్, లోగోస్ మీన్స్ వర్డ్. సో, ఐయామ్ స్పీకింగ్ ద సేమ్ వర్డ్ యాస్ గాడ్ స్పోక్. దేవుడు మాట్లాడింది నేను మాట్లాడుతున్నాను. ఐయామ్ నాట్ స్పీకింగ్ డిఫరెంట్. దట్స్ హౌ వి విల్ సీ మిరాకిల్స్. దట్స్ హౌ వి విల్ సీ బ్రేక్ త్రూస్. హల్లెలూయా! ఆర్ యు ఆల్ విత్ మీ? సో, వాక్యం ఎందుకు చదవాలి మనం? వాక్యాన్ని ఎందుకు చదవాలంటే ఏదో ఇట్లా ర్యాండమ్‌గా ఓపెన్ చేసి చదవడం కాదు. సిస్టమాటిక్‌గా మనం చదివినప్పుడు మన హార్ట్‌లో పిక్చర్స్ దేవుడు పెయింట్ చేస్తాడు. అప్పుడు మన హార్ట్‌లో ఆ స్ట్రెంగ్త్ వస్తది. హోప్ వస్తది. ఆ హోపే మన విశ్వాసానికి ఆధారం అవుతది. ఆ నిరీక్షణ మన విశ్వాసానికి ఆధారం. That hope becomes foundation for our faith. Hallelujah. Faith is nothing but the substance of things hoped for. You are hoping for something and faith will work on that. Hallelujah. So without hope, it is difficult for faith to work. There is nothing for faith to work. హోప్ లేకపోతే ఫెయిత్‌కి పని చేయడానికి ఏమి లేదు. లోకరీతిగా ఉన్న హోప్ ఏంటంటే జరిగితే జరగొచ్చు, జరగకపోతే జరగకపోవచ్చు. కానీ దేవునిలో ఉన్న నిరీక్షణ ఏంటంటే ఐయామ్ బిలీవింగ్ గాడ్ అండ్ గాడ్ విల్ డూ దిస్ ఫర్ మీ. నేను రూఢిగా నమ్ముచున్నాను. ఒక క్లాసిక్ వర్స్ ఏంటంటే అబ్రహాం బిలీవ్డ్ హోప్ అగెయిన్స్ట్ హోప్. అబ్రహాం బిలీవ్డ్ గాడ్. నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు అబ్రహాము దేవుని యందు నిరీక్షణ ఉంచెను. దట్స్ ఎ క్లాసిక్ వర్స్. అంటే హోప్ అగెయిన్స్ట్ హోప్. హోపే లేనప్పుడు తన బాడీని చూసుకున్నప్పుడు హోప్ లేదు. కానీ దేవుని వాక్యాన్ని చూసినప్పుడు హోప్ వచ్చింది. హల్లెలూయా! దట్స్ ద కైండ్ ఆఫ్ హోప్ దట్ గాడ్స్ వర్డ్ గివ్స్. అది దేవుని యొక్క వాక్యం ఇచ్చే హోప్. నిరీక్షణకు కూడా ఆధారం లేనప్పుడు దేవుని వాక్యము మనకు నిరీక్షణ ఇవ్వడమే కాదండి, మనల్ని ఒప్పింపజేస్తది. ఆయన నమ్మదగినవాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడని నేను రూఢిగా నమ్ముచున్నాను అంటాడు అబ్రహాం. సో, అందుకని మనం దేవుని వాక్యం చదవాలి. And we have our Faith Confessions app. We believe in praying the word of God. So you can dive into the Faith Confessions app. Faith Confessions app is in 4 languages. So you can choose your language of your preference and you can go through the Faith Confessions app. There, the promises of God are compiled. If you're believing God for faith, there are verses that are related to faith. If you're believing God for healing, there are promises that are compiled for healing, for your healing, and then your personalized prayer. So you can use it as a tool for your personal prayer and you can be greatly blessed through our Faith Confessions app.